లావా బ్లేజ్ డ్యుయో. ఈ మొబైల్ మనకు 20th December సేల్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో దానికన్నా ముందు ఈ వీడియోలో వచ్చేసి స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. సో మనది పెద్ద ఛానల్ కాదు కాబట్టి ఖాళీ స్పెసిఫికేషన్స్ వరకు మీకు క్లారిటీ ఇస్తున్నాను. అన్బాక్సింగ్ ఇవన్నీ కావాలంటే మన ఛానల్ గ్రో అవ్వాలి, దానికి మీ సపోర్ట్ అనేది కావాలి. సో మీరు సపోర్ట్ చేస్తే మనకు ఫ్యూచర్లో అన్బాక్సింగ్ వీడియోస్ గిట్ట మన ఛానల్లో వస్తాయి. అయితే ఇది మనకు 14,999కి సేల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని యొక్క బయింగ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో 20th December నుంచి అవైలబుల్గా ఉంటుంది, అక్కడ నుంచి మీరు కొనవచ్చు. సో మీరు పూర్తిగా వీడియో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ మొబైల్ మనకు 2 కలర్స్లో ఉండబోతుంది. ఒకటి వచ్చేసి వైట్, ఇంకోటి వచ్చేసి బ్లూ. సో మీకు నచ్చిన కలర్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ మొబైల్లో మొదటగా మనం చూసుకోవాల్సింది ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7025. ఇది మనకు 2.5 GHz సపోర్ట్తో వస్తుంది. సో మిడ్ రేంజ్ ప్రాసెసర్ కాబట్టి పర్ఫార్మెన్స్ పరంగా ఆలోచన అవసరం లేదు, బాగానే ఉంటుంది. అండ్ ర్యామ్ వచ్చేసి 8GB, ఇంటర్నల్ మెమరీ వచ్చేసి 128GB ఉంటుంది. ర్యామ్ 8GBతో పాటు అడిషనల్గా 8GB సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ మొబైల్లో మనం మాట్లాడుకోవాల్సింది కెమెరా గురించి. సో కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇందులో సెన్సార్ వచ్చేసి సోనీ సెన్సార్ ఇచ్చాడు రేర్ కెమెరాలో. ఒకటి వచ్చేసి 64 మెగాపిక్సెల్ సపోర్ట్ చేస్తుంది, ఇంకో కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇందులో మనకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అనేది సపోర్ట్ ఉంటుంది. సో ఇది కెమెరా పరంగా. సో కెమెరా పరంగా 64 మెగాపిక్సెల్ అంటే మంచి ఫొటోస్ అనేది మనం క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చి బ్లేజ్ డ్యుయో. ఈ డ్యుయో అనేది ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ రేర్ కెమెరా పక్కకు ఒక చిన్న స్క్రీన్ ఇచ్చాడు. స్క్రీన్ సైజ్ చూసుకుంటే 1.58 ఇంచెస్ సైజులో ఉంటుంది. ఇది మనకు ఫంక్షనల్ స్క్రీన్, ఎందుకంటే ఈ స్క్రీన్ ద్వారా మనము రేర్ కెమెరా యూజ్ చేసుకొని సెల్ఫీ ఫొటోస్ తీసుకోవచ్చు. అదే కాకుండా మల్టిపుల్ నోటిఫికేషన్స్ గిట్ట మనము ఈ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది డిస్ప్లే చూసుకుంటే ఇందులో మనకు 6.67 ఇంచెస్ సైజులో డిస్ప్లే ఉంటుంది. ఇది మనకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది అండ్ ఇందులో అమోలెడ్ స్క్రీన్తో ఈ డిస్ప్లే ఉంటుంది. అండ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 120 Hz అనేది ఇందులో ఇచ్చాడు. సో మీకు టచ్ పరంగా చూసుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది. ఈ మొబైల్లో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. సో ఫింగర్ ప్రింట్ లాక్ అనేది డిస్ప్లేలో ఇన్బిల్ట్గా ఉంటుంది. ఇందులో బ్యాటరీ పరంగా మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ అనేది ఇందులో ఉంటుంది. ఇది మనకు 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ చూసుకుంటే ఇందులో 5.4 వర్షన్ అనేది ఉంటుంది. అదే కాకుండా Android 14తో వస్తుంది. అండ్ అదేవిధంగా Android 15 వర్షన్ అప్డేట్ గిట్ట ఇందులో ఇమీడియట్గా అవుతుంది. అదే కాకుండా ఇందులో చూసుకుంటే USB వచ్చేసి Type-C 2.0 వర్షన్తో ఉంటుంది. అలాగే వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ చూసుకుంటే IP64 వాటర్ రెసిస్టెంట్ ఇస్తాడు, ఈ స్ప్లాష్ రెసిస్టెంట్. అలాగే ఇది మనకు డ్యూయల్ సిమ్తో వస్తుంది, 2 నానో సిమ్ సపోర్ట్ చేస్తుంది. ఇది 5G మొబైల్. ఇందులో మనకు 3.5mm ఆడియో జాక్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు తెలిసిన ఫీచర్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు వీడియో ఎలా అనిపించింది? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో మరిన్ని వస్తుంటాయి.